హలో ఎవ్రీవన్, బాయిల్ లేకుండానే బేకరీ స్టైల్ ఎగ్ పఫ్స్ని సింపుల్ ప్రాసెస్లో ఎంత టేస్టీ అండ్ క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో ఎగ్ పఫ్ చూస్తామా. దానికోసం బాయిల్లో 2 కప్పులు మైదా పిండి, తగ్గట్టు ఉప్పు, 2 స్పూన్ ఆయిల్ వేసి తర్వాత వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని నానబెట్టుకోవాలి. ఇంకొక బౌల్లో 2 స్పూన్ మైదా వేసి 2 స్పూన్ ఆయిల్ వేసి అది పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసము ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు పేస్ట్ వేసి తగ్గట్టు ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా, ధనియా మసాలా వేసి బాగా ఎంగినాక అది పక్కన పెట్టుకోవాలి. పిండిని ఇంకొకసారి కలిపేసి వీలైనంత వరకు చపాతీ ఒత్తుకొని దీని మీద పేస్ట్ వేసుకొని దానిపైన కొంచెం పిండి వేసి ఇంకొక చపాతీ వేసుకొని ఇదే ప్రాసెస్ 4 సార్లు కంటిన్యూ చేసి 4 సైడ్లో కట్ చేసేసి 4 ముక్కల్లో కోసేసి ఒక్కొక్కసారి తీసుకొని మళ్ళీ ఒత్తుకొని దాంట్లోన దాని మీద స్టఫింగ్ వేసి దాని మీద బాయిల్ చేసిన గుడ్డు వేసి స్టఫింగ్ బయటకు రాకుండా ఫస్ట్ లేయర్ మొత్తం క్లోజ్ చేసి మొత్తం వాటర్తో స్టిక్స్ చేసి మొత్తం క్లోజ్ చేయాలి. దీన్ని లో ఫ్లేమ్ మీద మంచిగా క్రిస్పీ అయినంత వరకు మంచి కలర్ వచ్చినంత వరకు